ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తున్న జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం భారీ శుభవార్త చెప్పింది. జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన చేరింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ పంపింది. ఇటీవలే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పిఠాపురంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదన మేరకు మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహించాలని తీర్మానించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందినటువంటి పార్టీగా జనసేన నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈ దేశంలో అలాగే రాష్ట్రంలో కూడా దాదాపు 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే దాదాపు అన్ని స్థానాల్లో 100% ఓట్ షేర్ సాధించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇస్తూ కూడా పార్టీకి, జనసేన పార్టీకి అలాగే జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కూడా రిజర్వ్ చేసినటువంటి తాజా కబురు ఎవరైతే ఏపీలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలకు కూడా తాజా శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో కూడా చేర్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జనసేనకు గాజు గుర్తును కూడా రిజర్వ్ చేసినారు. అయితే ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కు కూడా ఒక లేఖ ద్వారా కూడా పంపించిందని చెప్పి కూడా జనసేన పార్టీ వర్గాల నుంచి కూడా తెలుస్తోంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం సాధించడము, 100% విజయం నమోదు చేయడము, అలాగే ఏదైతే జనసేన పార్టీ రికార్డు సాధించని చెప్పి కూడా తెలుస్తుంది. పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాల్లో 2 లోక్సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడము, ఈ క్రమంలోనే జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచిందని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే స్పష్టం చేస్తూ లేఖ విడుదల చేసింది. గాజు క్లాసును గుర్తును కూడా రిజర్వ్ చేస్తూ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఈ లేఖపై అటు కేంద్ర ఏదైతే జనసేన నాయకులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో నెలకొనింది. ఇక జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు వచ్చిన నేపథ్యంలో దేశంలో ఎక్కడైనా కూడా జనసేన పార్టీపై పోటీ చేసి గాజు గ్లాస్ గుర్తుపై కూడా పోటీ చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితిని. దీంతో ఇంకా జనసేన పార్టీని ఏదైతే మొదటగా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసి గెలిచారు, ఇంకా తర్వాత ఎప్పుడైనా ఎన్నికల్లో వేరే స్టేట్ లో కూడా పోటీ చేసి గెలిస్తే ఏదైతే మామూలుగా జాతీయ పార్టీగా కూడా గుర్తింపు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా జనసేన పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. దీనిపై మొత్తానికి ఏదైతే గతంలో జనసేన పార్టీకి సీట్లు లేవు, అలాగే గాజు గ్లాస్ గుర్తు కూడా ఇవ్వలేదు అని ఒక ఆరోపణలు అవన్నీ కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు ఒక జాతీయ అలాగే కేంద్ర ఎన్నికల గుర్తింపు రావడము, అలాగే గుర్తు కూడా కేటాయించడంతో అందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకపై ఎక్కడైనా పార్టీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో కావచ్చు పోటీ చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మొన్న జరిగినటువంటి ముంబై ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేయడం, అక్కడ బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున అక్కడ గెలవడము, అయితే అక్కడ కూడా జనసేన నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అప్పుడు గుర్తింపు లేదు కాబట్టి పోటీ చేయలేదు. ఇకపై దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా పోటీ చేసే అవకాశాలు అయితే జనసేన పార్టీకి వచ్చాయని చెప్పుకోవచ్చు. జనసేన నుంచి ఎవరైనా టికెట్ ఆశిస్తే ఆ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో గాజు గ్లాస్ గుర్తుపై కూడా పోటీ చేసి గెలిచే అవకాశాలు కూడా ఈరోజు జనసేన పార్టీ అందిపుచ్చుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి జనసేన పార్టీకి ఇటువంటి గుర్తింపు రావడం అందరూ కూడా కేడర్ మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. స్వప్న, థ్యాంక్ యూ రామచంద్ర.